కనుక ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఆ శ్రీదేవిని భర్తగా కలిగినటువంటి వాడు కనుక మన స్వామి, ఆయనలో ఎప్పుడూ కరుణ అనేటువంటిది అవశ్యం ఉంటుందమ్మా. కాబట్టి దాని గురించి నువ్వేం దిగులు పడమాక. మనల్ని ఏ విధంగా ఆయన క్షమించేస్తాడు ఆ స్వామి. అలాంటి వాడు ఉండంగా నువ్వేం చెయ్యాలి? వెళ్ళి ఆయన పాదాల మీద పడి శరణాగతి చెయ్యాల్సినటువంటిది. కానీ ఆ పని చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం ఉండదు కదా. నువ్వు అనుకుంటున్నావు, ఒరే ఎలాగూ నేను తప్పులు చేసేసాను కదా, చేసినటువంటి తప్పుల యొక్క ఫలితాన్ని నేను అనుభవించాల్సిందే కదా, నాకు ఎట్లాగూ నరకం వచ్చేస్తుంది కదా, కాబట్టి ఆ నరకంలో నేను కష్టాలు పడటానికి సిద్ధమవ్వాలి కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ భగవానుడి యొక్క దయ ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు ఈ కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో ఇదంతా కూడాను అలా 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 కొట్టుకొని పోతుందిట. మనం చేసేటువంటి ఈ కర్మల్ని మన వాళ్ళు ఒక 3 భాగాలుగా విభజించేశారు. సంచిత కర్మలని చెప్పి, ఆగామి కర్మలని చెప్పి, ప్రారబ్ధ కర్మలని చెప్పి 3 రకాలుగా చెప్పారు. అంటే ఇవి చూడండి, కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి వాడు ఉత్త దుర్మార్గుడండి, వెధవండి, నానా రకాలైనటువంటి దౌర్భాగ్య పనులన్నీ చేస్తుంటాడు, కానీ వాడు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత హాయిగా ఉంటున్నాడో వాడు. నిజంగా దేవుడికి చాలా పక్షపాతం అండి బాబు. ఇట్లాంటి వెధవలనేమో ఆయన ఏ విధంగానూ శిక్షించడా అని చెప్పి అంటూ ఉంటాం. ఎందుకని? మనకి ఇదిగో ఈ కర్మ సిద్ధాంతం సరిగ్గా తెలియకపోవటం వల్ల మనం అనుకునేటువంటి మాట. వాడు ఇప్పుడు పడుతున్నటువంటి ఈ సుఖం ఏదైతే ఉందో ఈ సుఖానికి కారణం వాడు ఇంతకుముందు జన్మలో ఏదో చేసుకున్నటువంటి పుణ్యం. ఆ పుణ్య ఫలితంగా ఆ ఫలితాన్ని ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి పాపకర్మల యొక్క ఫలితం తర్వాత అనుభవిస్తాడు వాడు. దీన్ని మనం ఏమంటున్నాము? సంచితమైనటువంటి కర్మ ఫలితము అన్నాడు. సంచితము అనంటే నువ్వు సంపాదించుకొని దాచిపెట్టుకున్నది ఒక డిపాజిట్ అనుకోండి. ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మనం బ్యాంకులు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎన్నాళ్ల పాటు ఉంటుందండి దానివల్ల ఫలితము? ఎప్పుడు నువ్వు దాని ఎక్స్పైరీ అవుతుందో అయిపోయిన తర్వాత ఆ డబ్బు తీసుకుంటావు. తీసుకున్న తర్వాత ₹1,00,000 ఎంతో వచ్చింది అనుకోండి. ఈ ₹1,00,000 ఏం చేస్తావు? నువ్వు ఖర్చు పెట్టుకుంటూ పోతావు. ఎన్నాళ్ళు ఖర్చు పెడతావు? ఓ 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో, 5 నెలలో ఖర్చు పెట్టావు. పెట్టిన తర్వాత మొత్తం డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు పోయి అయ్యా బాబు అని వాడిని వీడిని అడుక్కోవాల్సిందే. ఈ సంచితమైనటువంటి కర్మ ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. అంతకుముందు జన్మలో నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితంగా ఇదిగో ఇప్పుడు నువ్వు కొంత సుఖాన్ని అనుభవిస్తున్నావు. కొన్ని సంవత్సరాల పాటు ఈ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఈ సుఖం అయిపోతుంది. తర్వాత నీకు అసలైనటువంటి కష్టం ప్రారంభమవుతుంది. అలానే ప్రపంచంలో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. పాపం అందరితో పాటు చాలా మంచిగా వ్యవహరిస్తుంటారు. కానీ పాపం వాళ్ళకే ఎక్కడ లేని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ చూసి కూడా మళ్ళీ మనమే ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. నిజంగా చూడండి, మంచిగా అసలు మంచికి లోకం ఉందా, నిలుస్తుందా అండి? భగవంతుడు కూడా ఎలాంటి వాడు, పాపం అంత మంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు పెడుతున్నాడండి అని చెప్పి మళ్ళీ మనమే అంటున్నాం. కానీ మంచివాళ్ళు ఈ కష్టం ఎందుకు అనుభవిస్తున్నారు ఇప్పుడు అనంటే ఇంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితము ఇదిగో ఇప్పుడు అనుభవించేస్తున్నారు. ఈ దోషం పోయిన తర్వాత అంతా సుఖమే ఉంటుంది వాడికి. మరి ఇంతకుముందు చెప్పినటువంటి వాడికి అంతకుముందు పొందినటువంటి లాభం అంతా పోయి, ఆ పుణ్యమంతా పోయి, ఈ పాపం యొక్క ఫలితం తర్వాత అనుభవిస్తాడు వాడు. ఇది సంచితమైనటువంటిది. అలానే కొన్ని కర్మల యొక్క ఫలితం ఇప్పటికిప్పుడు మనం అనుభవించకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా తర్వాత జన్మలో మనకు అనుభవానికి వస్తాయి. అవి ఆగామి కర్మలు అని చెప్పి మనం అంటున్నాం. ఇక కొన్ని కర్మల యొక్క ఫలితాన్ని ఎప్పటికప్పుడు మనం అనుభవించాల్సిందే. ఈ జన్మలో మనం చేసినటువంటి కొన్ని తప్పుల యొక్క ఫలితాన్ని ఈ జన్మలోనే మనం అనుభవించేస్తూ ఉంటాం. దాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పి అంటాం మనం. ఇలా 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. భగవానుణ్ణి ఆశ్రయించటం వల్ల ఏమవుతుంది అనంటే ఆ సంచితమైనటువంటిది, ఈ ఆగామి అయినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడాను దూరం అయిపోతాయి.